శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన జన్మాష్టమి అంటే అంత ఘనంగా జరుపుకుంటారు మన భారతదేశంలో. ఇలాంటి విశిష్టత కలిగిన కృష్ణాష్టమి మన శ్రీ గాయత్రమ్మ గారు ప్రతి సంవత్సరం బృందావనంలో శ్రీకృష్ణ కృపాధామ్ ఆశ్రమంలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గాయత్రమ్మతో పాటు ఎంతోమంది ఏపీ, తెలంగాణ నుండి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకలలో భాగంగా గాయత్రమ్మ పాటలు, సత్సంగము ఉంటుంది. అలాగే అక్కడ ఇస్కాన్ భక్తులు చేసే ప్రత్యేక నృత్యాలు చూస్తూ ఉంటే కన్నులకి ఆనందంగా ఉంటుంది. అక్కడ వచ్చిన వారంతా తమని తాము దేవకి యశోదలుగాను, రాధాకృష్ణునిగాను భావించి కృష్ణుని గీతాలపై ఆనందోత్సవంతో నృత్యాలు చేస్తారు. అలాగే కన్నయ్యకు అత్యంత ప్రీతికరమైన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. గాయత్రమ్మ గారు ఆ రోజు ఆ పవిత్రమైన ప్రదేశంలో భిక్ష పెట్టడం జరుగుతుంది. ఆ భిక్ష గాయత్రమ్మ గారు, సుబ్బారావు గారు మరియు అమ్మతో వచ్చిన భక్తుల సహాయంతో వాళ్ళే భిక్ష తయారు చేసి ఎంతో ప్రేమగా పెడతారు. ఇలా ఈ వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. బృందావన వీధులలో విహరించని ప్రభో, నీ గానములతో పరవశించని ప్రభో. బృందావన వీధులలో విహరించని ప్రభో, నీ గానములతో పరవశించని ప్రభో. అంతటా నిండి ఉన్న నీవు బృందావన వీధులలో మానవ దేహముతో నడయాడినావు. నీవు నడయాడిన చోటనే జీవించడి భాగ్యము మాకు కలిగించినావు. బృందావన వీధులలో, బృందావన వీధులలో విహరించని ప్రభో, నీ గానములతో పరవశించని ప్రభో. సర్వ సృష్టికి ఆధార పురుషుడవైన నీవు, సర్వ సృష్టికి ఆధార పురుషుడవైన నీవు. బృందావన వీధులలో మానవ దేహముతో నడయాడినావు. నీవు నడయాడిన చోటనే జీవించడి భాగ్యము మాకు కలిగించినావు. బృందావన వీధులలో, బృందావన వీధులలో విహరించని ప్రభు. నిరతము నిన్నే ధ్యానించుచుంటిని, లోపల వెలుపల నిండి ఉన్నావని, తెర మీద కదిలే బొమ్మలమని. ఆధార పురుషుడవు నీవేనని, నీకు నాకు దూరం ఈ మాయ మనసేనని. తెర మీద కదిలే బొమ్మలమని, ఆధార పురుషుడవు నీవేనని. జగన్నాటక సూత్రధారి, నాటకాలాడిస్తున్నావు. జగన్నాటక సూత్రధారి,
నాటకాలాడిస్తున్నావు, మాతో నాటకాలాడిస్తున్నావు. తెర మీద కదిలే బొమ్మలమని, తెర మీద కదిలే బొమ్మలమని ఆధార పురుషుడవు నీవేనని. చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, నల్లనయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, రావయ్య యశోద తనయా, రావయ్య రావయ్య మురళీధర, రావయ్య రావయ్య యశోద తనయా, రావయ్య రావయ్య మురళీధర, రావయ్య నల్లనయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, రావయ్య నందగోపాల, రావయ్యా రావయ్య నందగోపాల, రావయ్యా రావయ్య బృందావన విహారి, రావయ్య రావయ్య బృందావన విహారి, రావయ్య నల్లనయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, రావయ్య దేవకి తనయా, రావయ్యా రావయ్య దేవకి తనయా, రావయ్య రావయ్య గిరిధారి, రావయ్య రావయ్య గిరిధారి, రావయ్య నల్లనయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, రావయ్య వసుదేవ తనయా, రావయ్య రావయ్య వసుదేవ తనయా, రావయ్య రావయ్య నెమలి పింఛదారి, రావయ్య రావయ్య నెమలి పింఛదారి, రావయ్య నల్లనయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, చల్లని కన్నులున్న వెన్నెలయ్యా, రావయ్య రాధాలోలా, రావయ్య రావయ్య రాధాలోలా, రావయ్య రావయ్య యమునా సంచారి, రావయ్య రావయ్య యమునా సంచారి, రావయ్య రావయ్య నల్లనయ్యా, గోపెమ్మలతో కోడి ఈ హృదిలోకి, రావయ్యా గోపెమ్మలతో కూడి ఈ హృదిలోకి, రావయ్య నల్లనయ్య, రావయ్యా. कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। नैना मेरे निहारे तुझे,
तुझे, नैना मेरे निहारे तुझे, ओ सांस मेरी पुकारे तुझे, तुझको अर्पण करूं ये जीवन, अब तो दे दो प्रभु दर्शन। कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। मेरी नैया उबारो प्रभु, आके पार उतारो प्रभु, मेरी नैया उबारो प्रभु, ओ आके पार उतारो प्रभु, खो न जाए कहीं लगन, अब तो दे दो प्रभु दर्शन। कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। मोह माया का दर छोड़ कर, रिश्ते नाते सभी तोड़ कर, मोह माया का दर छोड़ कर, ओ रिश्ते नाते सभी तोड़ कर, आया मोहन मैं तेरी शरण, अब तो दे दो प्रभु दर्शन। कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। कृष्णा कृष्णा करे मेरा मन, अब तो दे दो प्रभु दर्शन। जिसने हमको दी पहचान है, वो कौन है जिसने हमको दी पहचान है, कोई और नहीं वो खाटू वाला
चाहत पूरी कर दी दिल की आवाज को सुनकर, हर चाहत पूरी कर दी दिल की आवाज को सुनकर। फूलों की सेज सजा दी राहों से कांटे चुनकर, फूलों की सेज सजा दी राहों से कांटे चुनकर। ये किसकी कृपा से हर सुख हर आराम है, ये किसकी कृपा से हर सुख हर आराम है। मेरा श्याम है, मेरा श्याम है। वो कौन है जिसने हमको दी पहचान है, कोई और नहीं वो खाटों वाला श्याम है। वो कौन है जिसने हमको दी पहचान है, कोई और नहीं वो खाटों वाला श्याम है। मुझे याद है बीते दिन वो जब खुशियाँ थी ओझल सी, मुझे याद है बीते दिन वो जब खुशियाँ थी ओझल सी। मुझे याद है बीते दिन वो जब खुशियाँ थी ओझल सी। हर दिन था दुख से मिलना, हर घड़ियाँ थी मुश्किल सी। हर दिन था दुख से मिलना, हर घड़ियाँ थी मुश्किल सी। फिर किसने आकर उनको दिया विराम है, फिर किसने आकर उनको दिया विराम है। मेरा श्याम है, मेरा श्याम
కృష్ణ చిలిపి కృష్ణ చిన్ని కృష్ణ చిన్నారి కృష్ణ చిలిపి కృష్ణ అలనాటి నీ చిలిపి పనులను కనులార చూడాలని ఉందయ్యా కనులార చూడాలని ఉందయ్యా అలనాటి నీ చిలిపి పనులను కనులార చూడాలని ఉందయ్యా కనులార చూడాలని ఉందయ్యా చిన్ని కృష్ణ చిన్నారి కృష్ణ చిలిపి కృష్ణ పరుగులెత్తకయ్యా అందుకోలేనయ్య నీ చిన్ని పాదాలను పరుగులెత్తకయ్యా అందుకోలేనయ్య నీ చిన్ని పాదాలను ఉండిపోవయ్య ఈ మడిలో కడ వరకు చిన్ని కృష్ణ చిన్నారి కృష్ణ చిలిపి కృష్ణ మన్నెందుకయ్యా వెన్నను తినిపించదనయ్యా మన్నెందుకయ్యా వెన్నను తినిపించదనయ్యా అల్లరి కన్నయ్య మన్నెందుకయ్యా వెన్నను తినిపించదనయ్యా అల్లరి కన్నయ్య మన్నెందుకయ్యా వెన్నను తినిపించదనయ్యా చిన్ని కృష్ణ చిన్నారి కృష్ణ చిలిపి కృష్ణ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः గోపాల మురళీధర ముకుంద మురారి గోవింద గోపాల మురళీధర ముకుంద మురారి దేవకి గర్భమున జన్మించి యశోదవడి చేరిన గోవింద గోవింద గోపాల గోవింద గోపాల
మురళీధర ముకుంద మురారే పసిబాలునిగా పోతనను సంహరించి నీకు నీవే సాటి అని పసిబాలునిగా పోతనను సంహరించి నీకు నీవే సాటి అని గోవింద గోపాల గోవింద గోపాల మురళీధర ముకుంద మురారే గీతను అర్జునునికి బోధించి మానడవళికను గీతగా మార్చిన గోవింద గీతను అర్జునునికి బోధించి మానడవళికను గీతగా మార్చిన గోవింద గోవింద గోపాల గోవింద గోపాల మురళీధర ముకుంద మురారే గోవింద గోపాల మురళీధర ముకుంద మురారే మురారే నీ రూపము ఈ కన్నులకు అందమైనదయ్యా నీ రూపము ఈ కన్నులకు అందమైనదయ్యా ఆ అందమే హృదయానికి వెలుగైనదయ్యా ఆ అందమే హృదయానికి వెలుగైనదయ్యా చిన్ని కన్నయ్యా నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా గిరిధారి నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా గిరిధారి నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా నీలి మేఘశ్యామా నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా నీలి మేఘశ్యామా నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా ఎదురుగా ఉన్నావనుకున్నాను ఎదలోనే ఉన్నావని ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని నీవు దిగక మునుపే నిన్ను చేరాలని జీవులలో కదలిక నీవే ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని నీ నీడలోనే ఉన్నాను ఆ నీడ చదరక మునుపే నిన్ను చేరాలని నిన్ను చేరాలని कृष्ण कृष्ण हरे 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 राम दामोदर राम राम हरे 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 कृष्ण ओ गिरिधारी कृष्ण कृष्ण हरे हरे
गोपाल कृष्ण कृष्ण हरे 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 राम दामोदर राम राम हरे 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 कृष्ण ओ गिरिधारी कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे శత్రువుగా సంబోధన ఏదైనా కృష్ణ నీ నామంలోని మాధుర్యం అపూర్వం అద్వితీయమైన నీ లీలలు సమకూర్చి ఉన్న కృష్ణ నీ గానామృత సౌందర్యం అనంతం నా ఆలోచనలు నువ్వై నా దారికి నువ్వే మువ్వై చూపించిక సన్మార్గం అందించు నా మోక్షం చెరసాలలో గోశాలలో నివసించిన మై మరచి ముగ్ధులైనాము కృష్ణ నీవే కదా సృష్టికి ఆది తారాగణం కృష్ణ నీవే కదా కరుణ రూపం శ్రీకృష్ణ నీవే కదా అవని మిన్నుల సంగమం కృష్ణ నా ప్రాణం కదా నీ ప్రసాదం హరే రామ వాసుదేవ రామ రామ హరే 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 कृष्ण ओ गोपाल कृष्ण कृष्ण हरे 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 राम दामोदर राम राम हरे 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 कृष्ण ओ गिरिधारी कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे हरि
లీలలు చెబుతాం వినరండి. గోపిక మదిలో గోవిందుని సుస్థానము మీరే కనరండి. గోపిక మదిలో గోవిందుని సుస్థానము మీరే కనరండి. బృందావనమున చేరాడయ్యా నల్ల
దర్శించితిని పావన గంగలాగా ఉప్పొంగినది మనసు కృష్ణయ్య చిరునవ్వులు తిలకించితిని కృష్ణయ్య చిరునవ్వులు తిలకించితిని ఆ చిరునవ్వుల జల్లులలో ఈ మనసే యమునమ్మలాగా ప్రవహించుచున్నది ఆ చిరునవ్వుల జల్లులలో ఈ మనసే యమునమ్మలాగా ప్రవహించుచున్నది కృష్ణయ్య పాదాలు దర్శించితిని పావన గంగలాగా ఉప్పొంగినది మనసు కృష్ణయ్య చల్లని చూపు తాకినది కృష్ణయ్య చల్లని చూపు తాకినది ఈ మనసే వెన్నెలగా మారినది ఈ మనసే వెన్నెలగా మారినది కృష్ణయ్య అడుగుల సౌవడి ఆలకించితిని కృష్ణయ్య అడుగుల సౌవడి ఆలకించితిని ఈ మనసే కృష్ణ సాగరములో కలసిపోయినది ఈ మనసే కృష్ణ సాగరములో కలసిపోయినది देवकी मैया की गोद में कन्हैया वे
గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి గగ్గరి గరి సరి గగ్గరి రి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా ధప గరి గా దపద సస్సద పద సస్సద పద రి దపద రి దసరి గరి సరి గరి సరి ద రి గరి సరి గా రి సద పగ గగ పాప గగ గద ద గగ సాసద పగ పద సరి 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 గరి సద సరి గలప సగరి పగ పద సరి సరి గ గరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ద స సరి గ పద సరి
ధ్యానం అంటే ఏదో ఒక రోజు ధ్యానంలో కూర్చోవడం కాదు, అండ్ అప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు ధ్యానం చేయడం కాదు. ధ్యానం అనేది ఒక లైఫ్ స్టైల్. మనం ప్రతిరోజు తినే ఆహారంలా, ప్రతి ఉదయం లేచే అలవాటులా ధ్యానం కూడా మన దినచర్యలో భాగంగా మారాలి. కొంతమంది ధ్యానం చేయడం మొదలుపెట్టి తర్వాత వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు. ధ్యానం అంటే ఒక జీవితం. ధ్యానం అంటే నెమ్మదిగా మనల్ని మనం గుర్తించడానికి వచ్చే శక్తి. ఒక రోజులో అంతా తెలిసిపోదు. ఒక విత్తనం వేసినట్టే ముందుగా మట్టిలో కనిపించదు, కానీ మీరు ప్రతిరోజు నీరు పోస్తూ ఉంటే ఒకరోజు అది మొలకెత్తుతుంది. అలాగే మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒకరోజు మీలోంచి వెలుగు బయటకు వస్తుంది. అందుకే మీరు ధ్యానాన్ని ప్రారంభించిన రోజు నుండి 40 days ఎవ్రీడే కొన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా ధ్యానం చేయండి. ధ్యానం ప్రారంభించినప్పటి నుంచి 40 days అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే, ఈ 40 days మన మైండ్ మెల్లగా బయట ప్రపంచం నుంచి విడిపడి మన లోపల చూడడం నేర్చుకుంటుంది. అప్పుడు మనకు ధ్యానంలో బయట ఉన్న శబ్దాలు వినిపించవు. లోపల ఒక గొంతు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అది ఎవరో కాదు, అదే మన అంతరాత్మ శబ్దం. అదే జ్ఞానం పుట్టే మొదటి క్షణం. అందుకే ప్రారంభించినప్పటి నుంచి 40 days ఎవ్రీడే మానకుండా ధ్యానం చేయాలని చెబుతున్నాను. మీరు ధ్యానం మొదలుపెట్టిన రోజు నుంచి 40 రోజుల పాటు ఒక్కరోజు కూడా మానకుండా ధ్యానం చేయండి. అప్పుడు మీకు ధ్యానం చేయడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మీ అంతరాత్మ మీతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు మెల్లిగా మీ అంతరాత్మను అడగండి, నేను ఎవరు అనే ప్రశ్న. అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం మీ అంతరాత్మ నుంచి వస్తుంది. అది మీ జీవితాన్ని మొత్తం మార్చగలంత పెద్దదిగా ఉంటుంది. ఇదే నిజమైన జ్ఞాన మార్గం. బయట చూసినంతలో మనల్ని మనం తెలుసుకోలేం. మన లోపలికి చూసినప్పుడు మాత్రమే నిజం తెలుస్తుంది. మీరు ధ్యాన ప్రక్రియ మొదలుపెట్టాక, మీలోకి మీరు చూడడం మొదలుపెట్టాక, నేను ఎవరు అనే ప్రశ్న మీ హృదయాన్ని మెల్లగా తాకుతుంది. అంటే మీరు ఎవరనే నిజం మీకు తెలిసి వస్తుంది. కానీ మీరు అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రశ్న లోపలికి ఎంత లోతుగా వెళ్తుందంటే, మీరు చూస్తున్న ప్రతి రూపం ఇది నేను కాదు అనిపించడం మొదలవుతుంది. మీరు మీ శరీరం కాదు, మీరు మీ ఆలోచన కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ ఆలోచన అయితే మీ ఆలోచన మారిన ప్రతిసారి మీరు కూడా మారిపోవాలి కదా. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వాటిని చూస్తున్న మీరు మాత్రం అక్కడే ఉన్నారు.